హైదరాబాద్లో శేర్లింగంపల్లి పరిధిలో భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిరాల కింద 2 మృతదేహాలు గుర్తించి బయటకు తీసినట్టుగా ఫైర్ అధికారి సుధాకర్ రావు తెలిపారు. అత్యాధునిక విక్టిమ్ ట్రేసింగ్ సిస్టమ్ ఉపయోగించి శిథిరాల కింద గాలింపు చేపడుతున్నట్టు తెలిపారు. మృతుల్లో ఒకరు ఎలక్ట్రీషియన్గా, మరొకరు వర్కర్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన మహబాద్ ఉమేష్గా ప్రాథమికంగా గుర్తించారు. ఫైర్, డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు మృతదేహాలు వెలికితీసి పోస్ట్మార్టం తరలించారు. శిథిరాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదని ఫైర్ అధికారి సుధాకర్ రావు తెలిపారు. మరోవైపు సంఘటనా స్థలికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ చేరుకుని పరిస్థితి పరిశీలించారు. గతంలో ఇలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అనుమతులు తీసుకోకుండా తక్కువ స్థలంలో అధిక అంతస్తులతో నిర్మాణం చేపడుతున్నారని, ఇలాంటి నిర్మాణాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారుల అలసత్వంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బందితో పాటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకున్నారు. కొన్ని కాలనీల్లో యూనిటీ, కంట్రోల్, అసోసియేషన్ ఉండి మా దగ్గర ఇల్లీగల్ జరగడానికి వీల్లేదనే నిబంధనలు పెట్టుకున్న చోట క్రమశిక్షణగా ఉన్నాయి. చేసుకొని పని చేసుకోవాల్సింది బాధ్యత. మా అందరిది బాధ్యతే. మానవత్వం మీద మీది కూడా బాధ్యత. ఇది తప్పిదాలు. మనం ఎన్నోసార్లు పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని తప్పులు జరుగుతాయి. అటువంటి తప్పుల్లోనే ఇది భాగం. తప్పు కాదనేది, లేకపోతే మేము బాధ్యులం కాదని మేమేమి తప్పించుకొని పరిస్థితి ఏం లేదు. మా బాధ్యత కూడా ఉంది. 100% రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. 7 ఫ్లోర్లు కట్టినా, 9 ఫ్లోర్లు కట్టినా ఆ ప్రెమిసెస్లో పార్కింగ్ లేదు. రోడ్లు జామ్ చేయటం, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అంబులెన్స్ రాని దిక్కుమాలిన పరిస్థితి, వాళ్ళ పరిస్థితిని వాళ్ళనే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాల్లో వస్తున్నారు. ఈ సంఘటన చూసి ఆవిడ మనకి కొత్తగా వచ్చారు కమిషనర్ గారు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు. కొత్తగా అధికారులు కేటాయింపు జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఇది జరగటం బాధాకరం. 2 డెడ్ బాడీస్ రికవర్ చేస్తాం, పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నారా మళ్ళీ ఇంకా వెతుకోవడానికి వస్తాం. అసలు బయటపడ్డ కార్మికులు కానీ ఓనర్ కానీ ప్రస్తుత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. ఎస్ కుమార్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? శిథిరాల కింద ఇంకెవరైనా చిక్కుకున్నారా? ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటు కొండాపూర్ లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే ఈ 7 అంతస్తుల భవనం అంటే కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ లో నిర్మాణంలో ఉన్న ఈ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సుమారు 7 అంతస్తుల నిర్మాణం పక్కన ఉన్న అపార్ట్మెంట్ పై పడడంతో కూడా స్థానికులు తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, డిఆర్ఎస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా చేపట్టాయి. అయితే ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది కూడా రంగంలోకి దిగి అక్కడ ఉన్న శిథిరాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే శిథిరాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక విక్టిమ్ ట్రేసింగ్ సిస్టమ్ ను కూడా అధికారులు ఉపయోగిస్తారు. అయితే ఇప్పటి వరకు శిథిరాల కింద 2 మృతులు మధ్యప్రదేశ్ చెందిన మహబాద్ అలాగే ఉమేష్ గా ప్రాథమికంగా గుర్తించారు. వారిలో ఒకరు ఎలక్ట్రీషియన్ కాగా మరొకరు నిర్మాణ కార్మికుడిగా అయితే అక్కడ పనిచేస్తున్నారు. అయితే మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. శిథిరాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయంపై సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంపై అధికారులు కూడా దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారంటూ ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్కువ స్థలంలో భారీగా అంతస్తులు నిర్మించడంపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గతంలోనే అధికారులకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు కూడా ఆయన తెలిపారు. అధికారులు అలసత్వం ఉంటే చర్యలు తీసుకోవాలని, అలాగే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే సంఘటన స్థలానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన అయితే అక్కడికి చేరుకుని మొత్తం పరిశీలించారు. ఫైర్, టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు కూడా సమన్వయంతో సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే పిల్లలు స్కూల్ సమయం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఇటు స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఘటన భవన నిర్మాణ అనుమతులు అలాగే నిర్మాణ నాణ్యత, అధికారుల పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు కూడా తెలుస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా
ఇటు హైడ్రా కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ చేరుకుని అక్కడ పరిస్థితి మొత్తం కూడా పరిశీలించారు. అయితే శిథిలాల కింద ఏదైతే ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే మరొక వ్యక్తి కూడా చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్ మధ్యలోని కేవలం చిన్న 50 గజాల స్థలంలోని ఈ నిర్మాణం చేపట్టడంతో కూడా అక్కడ సహాయక చర్యలకు చాలా ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కూడా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అయితే దాని ఆనుకుని ఒక హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ భవనం కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అయితే ఇక్కడ అధికారులు వచ్చిన వెంటనే కూడా అక్కడ హాస్టల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించి అక్కడి నుంచి బయటికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ భవనం కూలిన సమయంలోనే ఇటు పక్కన ఉన్న అపార్ట్మెంట్ తో పాటు ఆపోజిట్ లో ఉన్న ఆ హాస్టల్ పై కూడా పడడంతో కూడా పూర్తిగా అవన్నీ కూడా ధ్వంసం అవడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఈ అధికారులు కూడా అంటే గతంలో ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి గతంలో ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎలాంటి చర్యలు తీసుకునేది. అయితే 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కట్టడం అలాగే నాణ్యత లోపం కూడా చాలా ఎక్కువ ఉండడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ భవనం మొత్తం కూడా పూర్తిగా Right. కుప్పకూలింది. అయితే రైట్, థ్యాంక్ యూ కుమార్.